హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఆల్గోకి సంబంధించిన బాట్స్ని ప్రస్తుతానికైతే ఆపామన్నమాట. అంటే ముందు ముందు ఇస్తామా లేదా అనేటువంటిది అది తర్వాత విషయం. ఎందుకంటే ఈ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ ఉన్నది కాబట్టి వరల్డ్ మొత్తం మీద అన్సర్టనిటీ అనేటువంటిది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. ఒక్కసారి పెరుగుతాయి, ఒక్కసారి తగ్గుతాయి, హైయెస్ట్ వాలటాలిటీ అనేటువంటిది ఉంటుంది. అందువల్ల బాట్స్ని ప్రస్తుతానికైతే ఇవ్వడం ఆపేసాం. ఎందుకంటే నేను ఈ వీడియో చేయడానికి గల కారణం నంబర్ ఆఫ్ మెసేజెస్ అనేటువంటివి వస్తూ ఉన్నాయి అన్నమాట. ఇవ్వండి అని కొంతమంది రెన్యువల్కి ఇట్లా చాలా ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. నేను అందరికీ సమాధానం అనేటువంటిది చెప్పలేము కాబట్టి దాదాపుగా 140 మంది, నిజంగా ఇది చాలా పెద్ద విక్టరీ అని అనుకోవాలి. 140 మందిలో 100 మంది వేసుకున్నా నెలకు 2 లక్షలు వస్తుంది. కానీ ఇక్కడ మనకు వచ్చే డబ్బుల కంటే కూడా పబ్లిక్ యొక్క డబ్బులు యొక్క సేఫ్టీ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. వాస్తవానికి మన బాట్ అనేటువంటిది గోల్డ్ $3,000 ఉన్నప్పుడు డిజైన్ చేయడం అనేటువంటిది జరిగింది. దాని బిఫోర్గా ఒక 2 సంవత్సరాల పాటు ఆ డాటాని అనాలిసిస్ చేసుకొని ఎప్పుడూ కూడా ఒక 50 పాయింట్లు అనేటువంటిది రీట్రేస్ కాకుండా ఎక్కువగా ఎప్పుడు మూవ్ కాల లాస్ట్ 2.5 ఇయర్లో 2 ఇయర్స్లో. సో మార్కెట్ అనేటువంటిది ఆ కోణంలోనే ఉంటుంది అనేటువంటిది మన ఎజంప్షన్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఈ మార్టింగేల్ బేస్డ్గా స్ట్రాటజీ డిజైన్ చేయడం జరిగిందన్నమాట. కానీ ఇది 4,000 ఇప్పుడు గోల్డ్ అనేటువంటి 4,000కి 5,000కి 5,600 800 కూడా వెళ్ళింది. సో మనం ఇప్పుడు అక్కడ డిజైన్ చేసినటువంటి స్ట్రక్చర్కి ఇప్పుడు మనం ఆ స్ట్రక్చర్కి ఇప్పుడున్నది సింక్ కాలేకపోతుంది. ఎందుకు? అంతకుముందు 60 పాయింట్లు 70 పాయింట్లు మూవ్ అనేటువంటిది ఎప్పుడు రీట్రేస్ కాకుండా. సో ఇప్పుడు ఏమవుతుంది? కొడితే ఒక 150 పాయింట్లు 200 పాయింట్లు కూడా ఊరికనే అటు ఇటు అల్లాటప్ప స్ట్రాడిల్ ఇది కనుక క్రాడిల్ ఊగినట్టుగా ఇదవుతూ ఉన్నది. కాబట్టి ఇది చాలా అంటే చాలా డేంజరు. ఈ కాన్సెప్ట్ అనేటువంటిది అంటే ఇప్పుడు ఉన్నటువంటి బాగా పెరిగినటువంటి దానికి మార్టింగేల్ చాలా డేంజర్గా ఉంటుంది అన్నమాట. కాబట్టి దాన్ని మనం ఇవ్వడం ఆపేసాం. ఎందుకనంటే ఇప్పుడు ఒక 20 బాట్స్ని నేను VPSలో పెట్టి రన్ చేస్తూ ఉన్నాను, పబ్లిక్ పే. ఉదయాన్నే అప్పటికి సెక్యూర్డ్ జోన్గా ఉదయాన్నే 7 గంటలకి 7:30కి స్టార్ట్ చేసి ఈవినింగ్ 7 లోపలే క్లోజ్ అనేటువంటిది చేస్తున్నాం. ఈ 20 బాట్స్ని మనం మానిటరింగ్ చేయడం అనేటువంటిది చాలా అంటే చాలా డిఫికల్ట్గా ఉంది. ఎందుకనంటే ఏదన్నా సరే ఇప్పుడు ఒకే టైంలో కాకుండా 1 by 1 మనం ఓపెన్ చేస్తాం కాబట్టి ఏదైనా ఒకటి హై లాట్ సైజ్ వేసింది అనుకోండి, వెంటనే దాన్ని రికవర్ చేయడం కోసం కౌంటర్ ట్రేడ్ మాన్యువల్గా కూడా వాళ్ళ బాట్స్లో కౌంటర్ ట్రేడ్ చేసి ఈ క్యాపిటల్స్ని సెక్యూర్డ్గా ఉంచడం చేయటం అనేటువంటిది జరిగింది. ఇదంతా ఒక స్ట్రెస్తో కూడుకుంది. చాలా ఇప్పుడు మనం బాట్ ఇచ్చేసాము, వాడు తెప్పలేదు, వాడు పడతాడులే అనేటువంటి కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చేసి చాలా మానిటరింగ్, చాలా అకౌంట్స్ని మానిటరింగ్ చేయటం, బాగా విపరీతంగా స్ట్రెస్ అవటం. ఈ లోపల లాట్ సైజ్ ఏదన్నా ఎవరిదన్నా ఎక్కువ వేస్తే వాళ్ళు వెంటనే మెసేజ్ చేస్తే మళ్ళీ మనం కొంచెం ఒత్తిడికి గురవటం, మళ్ళీ ఆ VPSని ఓపెన్ చేయటం, దాంట్లో మళ్ళీ కౌంటర్ ట్రేడ్ చేసి కేర్ చేయడం, ఇట్లాంటి నిజంగా ఒక హేటిక్ షెడ్యూల్ లాగా అయిపోయిందనమాట. ఎందుకంటే సహజంగా మనం ఒక ₹2 2,000 తీసుకున్నాము, అలా బాట్ ఇచ్చాము, వాళ్ళు చేస్తారులే అనేటువంటి దానికి దూరంగా నేను చాలా ఒక 4 రోజుల పాటు చాలా ఎక్కువ రిస్క్ అని మీరు చూసే ఉంటారు. ఎక్కువగా వీడియోస్ కూడా నేను చేయలేకపోయాను కూడా, ఎందుకంటే ఈ స్ట్రెస్ దీనివలన. కాబట్టి మనం అంత రిస్క్ మనం తీసుకోవటానికి ప్రజెంట్ అయితే సిద్ధంగా లేవన్నమాట. కాబట్టి ఏమైతేనేమి ఆల్మోస్ట్ అందరి క్యాపిటల్స్ని ప్రొటెక్ట్ చేస్తూ కొంతమంది ప్రాఫిట్స్ని కూడా వచ్చినాయి, మంచిగానే జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఈ స్ట్రెస్ మనం తీసుకోవటం జరుగుతుంది. దానితోడు ఎటు వాళ్ళకి ఇచ్చామనంటే వాళ్ళు ఎట్లా మానిటరింగ్ చేయగలుగుతారో ఆల్మోస్ట్ ఆల్గా తెలియదు కదా, వాళ్ళు క్యాపిటల్స్ ఎగిరిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్గా ఈ బాట్స్ అనేటువంటివి ప్రజెంట్ అయితే రన్ చేయటం లేదు, ఎవరికి కూడా ఇవ్వటం లేదనమాట. ఏదన్నా 1 or 2 months తర్వాత
మార్కెట్ అనేటువంటిది సర్టెనిటీలోకి గనక వస్తే అప్పుడు ఈ వారు ఇట్లాంటివన్నీ ఇది కొంచెం కామ్ డౌన్ అవుతుంది. కామ్ డౌన్ అయినప్పుడు అప్పుడు మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా స్టాప్ లాస్ బేస్డ్గా మనం ఒక బాట్ని తీసుకొని వచ్చాం. అది చాలా బాగా రన్ చేస్తూ ఉంది. కానీ లాస్ట్ 3-4 డేస్లో వాలటాలిటీ చాలా ఎక్కువగా ఉండటం వల్ల స్టాప్ లాస్లు చాలా ఎక్కువ కొట్టేసింది. సో మనం ఇచ్చినప్పుడే వాలటాలిటీ ఎక్కువగా ఉండి స్టాప్ లాస్లు ఎక్కువ కొడితే మళ్ళీ ఈ ట్రేడర్స్ భయపడేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా ఈ బాట్స్ కల్చర్ని ఒక 2 నెలల పాటు స్టాప్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ 1 or 2 months మాత్రం వీటి జోలి ఎత్తుకునేటువంటి అవకాశం లేదు. మరొకటి ఏంటంటే పబ్లిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా సరే మన నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళకి చాలా స్ట్రెస్కి గురి చేస్తాయి. ఇప్పుడు బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ ఉన్నాడు, వాడు చాలా మోసగాడు కాబట్టి మోసం చేయటమే వాడి లక్షణం కాబట్టి సహజంగానే ఎటుడు ఏమైనా పోయినా పర్వాలేదు అనే కోణంలో వాడు ఇది చేస్తాడు. కానీ మన మైండ్ సెట్ ఎట్లా, అది ఎవరిదోనా ఒక 10 రూపాయలు పోయినా కూడా నాకే చాలా పర్సనల్గా చాలా ఫీల్ అయిపోతున్నాను అనమాట. కాబట్టి ఇట్ ఈస్ నాట్ రైట్. అది నా పర్సనల్ ట్రేడింగ్ మీద కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడు మనం ఇండియన్ మార్కెట్ మీద కొద్దిగా రోజుల నుంచి కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. దాంట్లో మంచి రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. మనం ఈజీగా ఇంకో 3 or 4 months పోతే నెలకు 1 lakh 1.5 lakh ఈజీగా సంపాదించుకోగలం. కాబట్టి ఇంత ఒత్తిడిని తీసుకోకూడదు అనేటువంటిది నా ఆలోచన అన్నమాట. సో మీరు కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడేటువంటి ఆలోచనల నుంచి బయటకు వచ్చేసి మీరు సొంతంగా ట్రేడ్స్ అనేటువంటిది ప్లాన్ చేసుకోండి. సొంత స్ట్రాటజీస్ని డెవలప్ చేసుకోండి. ఇప్పుడు మనం స్ట్రాటజీస్ని ఫాలో అవుతున్నాం. అవన్నీ కూడా పబ్లిక్లో ఉన్నటువంటివే, నేను చెప్పినటువంటివే. ఇప్పుడు సిపిఆర్ బేస్డ్ స్ట్రాటజీ, సిపిఆర్ బేస్డ్గా నేను చాలా వీడియోస్ చెప్పాను. వాటిని నేను నా యొక్క ట్రేడింగ్లో నేను పక్కాగా వాటిని ఫాలో అవుతున్నాను, అంతే. దర్శనం. కాకపోతే ఏంటంటే మనం వెళ్ళేటువంటి అప్రోచ్ అనేటువంటిది నిదానంగా కన్సిస్టెంట్గా ఉండాలి. ఇప్పుడు మనం తక్కువగా ట్రేడ్స్ అనేటువంటిది తీసుకోవచ్చు, తక్కువ డబ్బులే క్యాపిటల్ ఉండవచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 25 స్టాక్సే తీసుకొని ఉండవచ్చు. కానీ దీంట్లో కన్సిస్టెంట్గా మనం లాభాలు వస్తుంటాయి. అప్పుడు ఆ 25ని 50 చేసామనుకోండి, ఇప్పుడు 25 స్టాక్స్తో చేసావు, నెలకి 3,000 రూపాయలు వచ్చినాయి అనుకోండి. అది 50 స్టాక్స్ చేసినప్పుడు ఎంత అవుతుంది? కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మంత్ ఎండింగ్కి 6,000 అవుతుంది. 100 స్టాక్స్తో చేసినప్పుడు 12,000 వస్తుంది. అదే ఈ స్టాక్స్ని ఒక 3-4 సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, 40-50,000 వస్తుంది కన్సిస్టెన్సీగా, అసలు టెన్షన్ లేకుండా, ఎటువంటిది లేకుండా. కాబట్టి ఈ అప్రోచ్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ ఒక ట్రేడర్కి. అంతేగాని ఊరికనే రావటమే లక్షలు వచ్చేస్తాయి, కోట్లు వచ్చేస్తాయి అనేటువంటి కాన్సెప్ట్కి మీరు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఆ విధంగా కనుక చేసేటట్టయితే అంతే డబ్బు పోవడానికి కూడా ప్రమాదం ఉంటుంది కదా. సో ట్రేడర్స్కి కావాల్సింది వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడటం కాదు, లక్షలు వస్తాయని పరుగులు తీయడం కాదు. మీరు చిన్నగా స్మాల్ థింగ్స్ మేక్స్ ది పర్ఫెక్షన్, బట్ పర్ఫెక్షన్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్ అంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా చిన్నగా చేసుకుంటూ వెళ్తే అద్భుతమైనటువంటి విజయాలు పొందవచ్చు. థ్యాంక్ యూ.